రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహ సముదాయాల్లో పూర్తయిన 1,00,000 గృహాలను రానున్న ఉగాదికి లబ్ధిదారులకు అందించనున్నారు. ఇందులో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇల్లు 54,934, 365 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నవి 16,223, 430 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నవి 28,986 ఉన్నాయి. సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. వైసీపీ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయలేదు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు తెచ్చిన అప్పుల్ని ఇతర అవసరాలకు మళ్లించింది. లబ్ధిదారుల వాటాగా బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి వారికి అప్పగించకుండా ఇబ్బందులు పెట్టింది. వైసీపీ తప్పిదాలను సరిచేస్తూ కూటమి ప్రభుత్వం సమస్యలన్నీ ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ఇళ్ల నిర్మాణాల్ని, మౌలిక వసతుల్ని పూర్తి చేసింది. ప్రభుత్వ గ్యారంటీలతో 4,451 కోట్ల రుణాల్ని ఇచ్చేందుకు హడ్కో ముందుకొచ్చింది. ఇది కాకుండా లబ్ధిదారుల వాటా మరో 1,500 కోట్ల వరకు సమకూరనున్నాయి. వైసీపీ పెండింగ్లో పెట్టిన బకాయిలను కూడా కూటమి ప్రభుత్వం చెల్లించింది. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణ పనులు చేసిన వారికి బిల్లులివ్వలేదు. ఇవన్నీ కలిపి దాదాపుగా 500 కోట్లను కూటమి ప్రభుత్వం చెల్లిస్తోంది.